బయట క్రిస్పీగా లోపల స్వీట్ గా ఉండే ఈ పూర్ణం బూర్లు స్వీట్ మాత్రమే కాదు, ఎన్నో జ్ఞాపకాలతో నిండిన పండగ స్పెషల్. ఈ టిప్స్ పాటిస్తే మీరు కూడా సూపర్ యమ్మీగా చేయొచ్చు. గంట పాటు నానబెట్టుకున్న కప్పు శనగపప్పుని కుక్కర్ లోకి వేసుకుని కప్పున్నర దాకా కూడా నీళ్లు పోసుకుని 2-3 విజిల్స్ వస్తే గనక ఇలా మెత్తగా ఉడుకుతుంది. నీళ్ళన్నీ కూడా స్ట్రైన్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ కుక్కర్లోకి వేసుకుని మెత్తగా మెదుపుకొని కప్పు పావు దాకా కూడా బెల్లాన్ని వేసుకుని మళ్ళీ పక్కకు పెట్టుకున్న నీళ్ళన్నీ కూడా వేసేసుకోండి. ఈ నీళ్లు చాలా మంది తీసేస్తారు, వీటిలో చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి అస్సలు తీయకుండా గ్యాస్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోండి. మధ్యలో ఒక 2 టీ స్పూన్ల దాకా కూడా నెయ్యి వేసుకుని ఇలా ఉండ చేస్తే ఉండ అవుతే గనక స్టవ్ ని కట్టేసుకుని 1/2 టీ స్పూన్ అంత యాలకుల పొడి వేసుకుని పక్కకు పెట్టుకుని చల్లారి పెట్టుకోండి. చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకుని ఒక్కసారి మొత్తం అంతా కూడా కలుపుకొని ఇలా ఉండల్లాగా తయారు చేసుకుని పక్కకు పెట్టుకోండి. రాత్రంతా గానీ 4-5 గంటలు నానబెట్టుకున్న కప్పు మినపప్పు, 2 కప్పులు